సో రోజు ఎంతసేపు ఉంటారు మీరు పూజలో? ఒకసారి మా ఆవిడ్ని తీసుకుని ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసానికి ఫస్ట్ టైం వెళ్ళా. చిన్నజీర స్వామి గారు చెప్పారు, మనిషికి ఒక్కడికే విష్ణు సహస్రనామం చదువుకునే యోగ్యత ఉంది, పశుపక్షాదులకి లేదు అన్నారు. ఆ మాట నా మనసులో, మీకు అంటే తప్పు మనం ఎస్కేప్ అవడానికి చూస్తాం కదా ఎప్పుడును, తప్పులు చదివితే పాపం, శుచి శుభ్రం లేకపోతే పాపం, ఇలా ఎస్కేప్ అవడానికి, అర్థం తెలియకుండా చదివితే పాపం, ఇలా ఎస్కేప్ అవడానికి చూస్తాం కదా. ఆయన చెప్పిన ఉపన్యాసంలో ఇవేహి పట్టించుకోకండి, వాల్మీకి అంతవాడు మరా అంటే రామ అయింది, మీకు అసలు ఆ మీనింగ్ గురించి పట్టుకుంచుకోవద్దు అని అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు తేనెటీగ అనేక రకాల పుష్పాల్లోంచి తేనె సేకరిస్తుంది, మనం తేనె యొక్క తీపిదనమే ఆస్వాదిస్తాం, కానీ ఆ తేనె తీసుకుంటూ అది చామంతి పూలోంచి వచ్చిందా గులాబీ పూలోంచి వచ్చిందా అని అన్వేషణ మొదలెట్టాం. అలాగే విష్ణు సహస్రనామం కూడా, విష్ణునామం ఉన్నదానికి అర్థం తెలియకపోయినా మీరు ఎలా చదివిన పుణ్యమే. నోరు తిరగకపోయినా మీరు తిరుగుతూ చదువుకున్నా కూడా పర్వాలేదు. మీరు శుచి శుభ్రం అంటారా, ఆత్మ మామూలుగా అంతర్శుచి ఉండాలి, బాత్రూంలో చదివినా కూడా తప్పలేదు. అది అన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా చదవకపోతే ఏంటి అదవ జన్మ అనిపించింది నాకు. అనిపించి నేను ఏ షూటింగ్లకి వెళ్ళినా అప్పుడు ఆయన క్యాసెట్ రిలీజ్ చేశారు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్నట్టుగా, పిల్లలకి చెప్పినట్టుగా విశ్వం విష్ణుర్వషట్కారు అంటూ స్పష్టంగా ఆ క్యాసెట్ కొని హెడ్ ఫోన్లో పెట్టుకుని స్క్రిప్ట్ చేతిలో పెట్టుకుని అది రోజుకో శ్లోకం చెప్పి మెల్లిగా కంఠస్థం పెట్టేవాడిని. ఒక 5-6 నెలల్లో, అంటే మొదటి శ్లోకం కంఠస్థం పెట్టి రెండో శ్లోకంకి వెళ్ళేటప్పుడు మళ్ళీ మొదటిది పోయింది, అయినా మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ అలాగ ఒక 6 monthsలో ఇప్పుడు కంఠస్థం పెట్టేశా. చిన్నపిల్లాళ్ళకి నాకు 108 వచ్చి, నాకు 108 శ్లోకాలు వచ్చినాయని చెప్పుకుంటూ ఉంటాం. అవి చదువుతూ ఉంటాం. ఎన్నేళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మీరు? నుంచిగా 10-15 ఏళ్ళు అయింది మొదలు పెట్టి చదవడం. కంఠస్థం బట్టి ఒక 5-6 నెలలు కంఠస్థం పెట్టాను. అప్పుడు చూడకుండా చదువుతా. బట్ ప్రొనౌన్సియేషన్కి నేను మా ఆవిడ విశ్వాస్ అనే ఒక అసోసియేషన్ ఉంది మెడ్రాస్లో, వాళ్ళు 14 కంట్రీస్లో కొన్ని కోట్ల మందికి హౌ టు ప్రొనౌన్స్ అని నేర్పుతారు ఆన్లైన్లో. అది మీ ఇద్దరం దాంట్లో స్టూడెంట్స్గా చేరి తప్పులు లేకుండా జాగ్రత్తగా చదవడానికి, స్పష్టంగా చదవడంలో కూడా షట్చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఒత్తులు పలికిన చోట ఒత్తులు గట్టిగా పలుకుతున్నప్పుడు వాక్శుద్ధి చాలా చక్కగా వస్తుంది. తర్వాత మనకి ఈ రోజుల్లో అంత కాంప్లికేటెడ్ అయ్యేలా ఎవరు రాయటం లేదనుకోండి, ఎన్టీ రామారావు టైంలో లాగా అన్నీ సింపుల్గా 2-3 వాక్యాల కంటే ఎక్కువ రాయటం లేదు డైలాగ్లో. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ప్లస్ కనీసం ఆ 20 minutes కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది. దానికి మా యోగా గురువు గారు ఏం చెప్పారు, 2 ముద్రలు ఉన్నాయి, ఆ ముద్రలు పెట్టుకుంటూ చదవండి అని చెప్పి షట్చక్రాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఆ 20 నిమిషాలు అద్భుతమైన కాన్సన్ట్రేషన్ వస్తుందన్న. అందుకని చదవడం మొదలెట్టాను. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యారు. ఎవరు ఫస్ట్ నేర్చుకున్నారు? ఎవరికి మొత్తం కంటత వచ్చు, మీకా మీ ఆవిడక? మీరు లేనిపోయి మా ఇంట్లో అలాంటి గొడవలు పెట్టకండి. మీరు ఎవరికి ముందు వచ్చిందంటే నాకు ముందు వచ్చిందని ఆవిడ వస్తుంది, దెబ్బలు ఆడుతుంది. నాకు ముందు వచ్చింది ఎవరికైనా ఇద్దరికి వచ్చింది, ఇద్దరు కలిసి చదువుతారు. సో పూజ ఎవరి పూజ వాళ్ళదే, ఎవరి దేవుడు వాళ్ళదే. మీ దేవుడు ఎవరు? నా దేవుడు ఆవిడే, అన్నం పెట్టేది ఆవిడే. ఆవిడ దేవుడు కూడా మీరేనా? అంతే. ఇంకా మరి పూజల కోసం సెపరేట్ గా టైం పెట్టుకోవడం ఏం లేదు ఇంకా? అంటే మార్నింగ్ చేస్తాం, స్నానం చేసి ఇష్టం వచ్చినప్పుడు. మా ఆవిడ అంటుంది 12 అయిపోయింది, ఇప్పుడు దీపం వెలిగిస్తారేమిటి, ఇప్పుడు వెలిగించకూడదు అంటుంది. మధ్యాహ్న దీపం అని చెప్తారు, అంతే కదా.